ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆలస్యం చేయకుండా జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాము. దానికి ఆపోజిట్గా ఎన్టీవీ స్టూడియో కూడా కనబడతా ఉంది. ఆ కమాన్ లోపల నుంచి మనం లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచే పెద్ద కొండపైకి ఎక్కినట్టు ఉంటుంది. చూసుకోండి, మెట్లు రాగానే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మెట్ల పూజ కూడా ప్రత్యేకించి చేస్తున్నారు, చూసుకోవచ్చు. ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టి బొట్లతో అలంకరించున్నారు. చూసుకోండి, ఇక్కడ వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి పైకి వెళ్ళేది ఇంకో లెక్క అనమాట. చాలా హైలీ ఉంటుంది ఇక్కడ. హిల్ స్టేషన్ బాగుంది, చూసుకోండి. మెట్ల పూజ కూడా గొప్పగా చేయడం జరిగింది. ఇక పైకి ఎక్కుతున్నాం, చూసుకోండి. మోకాళ్ళ పర్వతంలా కనబడతా ఉంది నాకైతే. మీరు కూడా చూడండి, కనబడుతుంది కదా ఎట్లా ఉన్నాయి మెట్లు, మోకాళ్ళ పర్వతంలాగా. అయితే ఇక్కడ రాగానే యాదగిరి గుట్టలో కదా మనకు శంఖచక్ర నామాలు ఎట్లయితే కొండపైన దర్శనమిస్తాయో, ఇక్కడ కూడా కొండపైన శంఖము చక్రము స్వామివారు. ఇదిగో చూడండి, ఇది ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ప్రాంతం ఉన్న అదేమంటారు దాన్ని, రైలింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంత హైట్లో ఉందో క్లియర్గా కనబడుతుంది. ఇంకో ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. చూసుకోండి, ఫస్ట్ పైకి వెళ్ళగానే దర్శనమిచ్చే మూర్తి ఆంజనేయ స్వామి. చూసుకోవచ్చు ఇక్కడ. ఆ గోపురం కింద నుంచి మనం వెళ్ళాలి. చూసుకోండి, ఆంజనేయ స్వామి అయితే దర్శనం జరిగిపోయింది, చూసుకోవచ్చు. చూడండి, ఇదిగో ఇక్కడికి ఒక లెక్క, ఇక్కడ నుంచి పైకి ఇంకో లెక్క. ఇది చూసుకోండి. వైకుంఠ ఏకాదశి ఆగుట చేత లైను దర్శనం లైన్లు రెండు భాగాలుగా పెట్టడం అయితే జరిగింది. ఒకటి ఇన్, మరొకటి అవుట్. చూసుకోండి, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి అంటే ఈక్వల్ టు తిరుపతే. ఇంకా చూడండి, చెప్పానుగా దర్శనానికి లైన్లు ఏర్పాటు చేశారని. చూడండి, ఈ హిల్ పైన ఎండ బాగుంటుంది. కింద అన్ని మార్బల్స్ గ్రానైట్స్ ఉన్నాయి. అవి భక్తులకు ఎండకి తగలకుండా ఉండడం కోసం పైన ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఎంత బాగా అలంకరించి పెట్టిరో. బాగుంది. కన్నయ్య చిన్నయ్య యాదగిరిగుట్టలో స్టార్ట్ చేసారు, అయితే పరిగెత్తునే ఉన్నారు. ఇంకా మరి ఇంకెక్కడ ఆగుద్దో చూడాలి మరి. చూసుకోండి, ఇంత పెద్ద లైన్లు ఉన్నాయంటే వైకుంఠ ఏకాదశి నిన్నటి రోజున ఎంతమంది భక్తులు వచ్చి ఉండాలి, ఎంత ఇది ఉండాలి. గాలిగోపురం చూసుకోండి, అదిగో గుడి విశాలంగా ఉందండి. ఇక్కడైతే వచ్చేయండి, నా కళ్ళతో మీకు ఈ గుడిని చూపిస్తున్నాను, దర్శనం చేసేసుకోండి. చూడండి, ఉత్తర ద్వారం వచ్చేసింది. స్పెషల్ ఏంటంటే ఉత్తర ద్వారంలో నుంచి వెళ్ళడం కదా అది. లేకపోతే మామూలుగా గోపురం చూపించాం కదా మనం, ఆ తూర్పు ద్వారంలో నుంచే వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఉత్తర ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు తూర్పు ద్వారంలో నుంచి బయటకు వదులుతారనమాట. చూడండి, లోపల కూడా ఎన్ని జిగ్జాగ్ లైన్లు ఉన్నాయో. కాకపోతే భక్తుల ఫ్లోటింగ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆ లైన్లన్నీ తిరగకుండా మనకి డైరెక్ట్ ఒకటే లైన్ స్వామివారి దగ్గరికి ఏర్పాటు చేశారు. అందులో నుంచి మనం వెళ్తున్నాం. చూసుకోవచ్చు మీరు, ఎక్కడా కూడా అసలు దాన్ని ఏమంటారు, డిస్టర్బెన్స్ అనేదే లేదండి. చూసుకోండి, ఇక్కడ స్వామి మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఆదిశేషు పైన విష్ణుమూర్తి చూసుకోవచ్చు.
అలాగా అసలు ఎక్కడికో వెళ్దాం అనుకున్నాము. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే గనక మనం ఏ దారిలో వెళ్ళాలనుకున్నా కూడా ఆయన దారిలోనే మనం ప్రయాణిస్తామన్న ఒక ఇది ఈ వీడియోని బట్టి నాకైతే అనుభవంలోకి వచ్చింది. అసలు వేరే టెంపుల్కి వెళ్ళాలని చెప్పని అనుకొని బయలుదేరినాము. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏ టెంపుల్ అనేది. రోడ్డు పక్కన ఫ్లెక్సీలు పెట్టేస్తే ఆ టెంపుల్ ఇదేనేమో అనుకొని ఇక్కడికి వచ్చినాం. అసలు ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నదన్న సంగతి కూడా నాకు పెద్దగా తెలియదు. డైరెక్ట్ స్వామివారి దగ్గరకు వచ్చేసినాం. చూసుకోండి, పువ్వులతోటి లోపల అంతా ఎంత మంచి అలంకరించారంటే ప్రాంగణం, ఆలయ ప్రాంగణంలో చాలా బాగుంది. అసలు నేను అనుకున్నాను ఫస్ట్ ఇవన్నీ ప్లాస్టిక్ పూలు ఉంటాయిలే అనేసి అని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇప్పుడు వస్తున్నాయి కదండి. కానీ అది కాదు, అన్నీ కూడా ఒరిజినల్ పూలు. అరటి కంబాలు అన్నీ కూడా న్యాచురల్. చాలా బాగుంది. అసలు చెప్తున్నాను కదా, ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీరు అందరూ కూడా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళు చాలా ధన్యులు. చూసుకోవచ్చు, ఇక్కడ మనం అటు చుట్టూరా తిరిగేసి ఉత్తర ద్వారంలో నుంచి ఎంటర్ అయినాం. ఎందుకో ఇక్కడ స్వామివారి ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది. చూసుకోండి, మంచి ఇది టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆధీనంలో ఉందంట మరి టెంపుల్. అక్కడ బోర్డు అయితే పెట్టారు, చూడండి మీరు కూడా ఒకసారి చూసుకోండి. పూలతోటి చక్కగా అలంకరించి పెట్టారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే లెక్క మనం. ఎందుకంటే ఈ ధ్వజస్తంభం కానీ అది కానీ చూడడం అనేది, ఈ భక్తులు లోపలికి రాకుండా అటు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకున్నా కూడా స్వామివారికి డైరెక్ట్ మన మొక్కు చేరుకుంటుంది అనమాట అక్కడికి. చూసుకోవచ్చు, రూప్ సీలింగ్కి ఎంత మంచిగా పెట్టారండి పూలన్నీ కూడా. వైకుంఠం ఎక్కడో లేదు, జూబ్లీ హిల్స్ టీటీడీ దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే వైకుంఠం కొలువై ఉందా అన్న విధంగా ఉంది. చూసుకోండి, వైకుంఠం ఎక్కడో లేదండి, జూబ్లీ హిల్స్లోనే ఉందనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. లేదంటే డైరెక్ట్ టెంపుల్కి కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. వైకుంఠ ఏకాదశి స్వామివారు వైకుంఠం వదిలిపెట్టి ఇక్కడికే వచ్చున్నారు. ఈ జూబ్లీ హిల్స్ కొండనే వైకుంఠంగా నేనైతే భావిస్తున్నాను. చూసుకోవచ్చు ఎంత బాగుందో, చక్కటి పూలతోటి అలంకరించేసి. ఆహాహా, అక్కడ ఉన్నంతసేపు కూడా ఇక్కడ ఉన్నాం మనము అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. ఎక్కడో వైకుంఠంలో స్వామివారి పాదాల చెంత కొలువు తీరుతున్నామేమో అన్న భావన నాలోనైతే ఉంది. చూడండి ఎంత బాగుందంటే కన్నుల పండుగలా ఉంది ఇక్కడైతే. వాతావరణం అంతా కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ పూలతోటి ఎంత అలంకరించారంటే, వెంకటేశ్వర స్వామి అలంకరణ స్వరూపుడు కదండి, అందుకోసమే ఆ స్వామివారికి చక్కగా అలంకరించి పెట్టడం జరిగింది. అట్లాగే ఆలయం అంతటా కూడా మంచి పూలతోటి అలంకరించి సుందరంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఇక్కడ స్వామివారి రథం కూడా కనబడతా ఉంది, చూసుకోవచ్చు మీరు. చూడండి, అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నటువంటి నామస్మరణ చేసుకుంటూ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. మనమైతే స్వామివారి రథాన్ని కూడా చూసుకోవచ్చు. చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి దేవాలయాన్ని పూలతోటి. బాబా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ దేవాలయం, చెప్పడానికి మాటలు లేవు. చూసుకోవచ్చు దేవాలయం అంతా కూడా చుట్టూ ప్రాంతం అంతా చూపిస్తున్నాను మీకు. చూసుకోండి చాలా బాగుంది. అసలు అది దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం ఈరోజు కలిగిందో ఏమో స్వామివారిది, కానీ లేకపోతే ఊరికేనైతే ఇక్కడికి రాలేకపోలేం మనం. చూసుకోండి అందరు దర్శనానికి వస్తున్నారు, కొందరు దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నారు. ధ్వజస్తంభం కనబడతా ఉంది, చూసుకోవచ్చు మరొక్కసారి. ఇక వచ్చిన భక్తులందరూ ఎగ్జిట్ అయ్యేటప్పుడు తీర్థప్రసాదాలు కూడా మంచి స్ట్రాంగ్గా పెడుతున్నారు, పెద్ద డొప్ప నిండా తినేయవచ్చు. చూసుకోండి ఉత్తర ద్వారంలోకి అయితే వచ్చేసినాం. చూసుకోండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే, ఇంకా ప్రసాదాలు తీసుకొని అయితే వచ్చేస్తున్నాం.
చూసుకోండి గాలి గోపురం, వెంకటేశ్వర స్వామికి జై. చూసుకోండి ఎంత బాగుందో. అందరూ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇది లేదు అన్నది లేకుండా అంత మనస్సులో అనుభూతిని పొంది స్వామివారిని వైకుంఠం పోయి దర్శనం చేసుకున్నామన్నటువంటి ఫీలింగ్ తోటి బయటకు వస్తారు తప్ప ఇంకా వేరే ఏది కూడా ఉండదు. చాలా 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 బాగుంది ఈ టెంపుల్ అయితే. చూసుకోండి దేవాలయం మొత్తం చూపిస్తున్నాను మీకు. పైన చాలా పెద్దగా విశాలంగా చాలా బాగుంది చూడండి. అంతే, వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకాలంటే ఇష్టం, ఈయనకి అలంకరించుకోవడం అంటే ఇష్టం. కాబట్టి స్వామివారిని సుందరంగా తీర్చితే దిద్దడం జరిగింది దేవాలయాన్ని. నువ్వు పరిగెడుతూనే ఉండు, లైన్లో ఖాళీగా ఉన్నాయి, ఏం చేయమంటారు చూసుకోండి. అట్లాగా వెళ్తున్నాడు చూడండి. మనం స్టార్టింగ్లో మెట్లు ఎక్కుతూ వచ్చామా, అది ఒక దారి పైకి రావడం. తర్వాత ఇది కిందికి దిగే దారి అనమాట. 2 మార్గాలు ఉన్నాయి, పైకి వెళ్ళేది ఒకటి, కిందికి వచ్చేది ఒకటి. ఈ గుడి అటుపక్క లెఫ్ట్ పక్క నుంచి మనం పైకి ఎక్కినాం. ఇప్పుడు ఆ గుడి రైట్ సైడ్ నుంచి కిందికి వెళ్ళాలి మనం. చూసుకోండి అక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టెప్పు, ఇక్కడ నుంచి పైకి ఇంకో స్టెప్. చాలా బాగుంది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రసాదాలు కుమ్మేస్తున్నారుగా, తినేయండి. చూడండి ఎంత బాగుందో, చెట్లతోటి బాగుంది. మొత్తానికైతే బాగుందండి, ఏం చెప్పినా బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఖాళీ జూబ్లీ హిల్స్ రావడం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం. చూడండి ఒకసారి సెల్ఫీ వీడియో మొత్తం చుట్టుపక్కల వీలైనంత వరకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. చూడండి చూసుకోవచ్చు మీరు. ఇంకో ఇది దేవాలయం ప్రాంగణం మొత్తం చూపిస్తున్నాను. మనం దర్శనానికి ఇటు నుంచే వెళ్ళినాం, ఈ లైన్లో నుంచే. అక్కడ ఉత్తర ద్వారంలో నుంచి ఎంటర్ అయినాం. ఇంకో ఇక్కడ తూర్పు ద్వారం నుంచి ఎగ్జిట్ అయినాం. చూసుకోవచ్చావు, అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయినాం. ఇటు నుంచి ఎంటర్ అయినాం. ఒక రౌండ్ మొత్తం చూపించేసిన. ఇక చూసుకోండి ఎట్లా ఉందో మీరే చెప్పండి. అంటే నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. సో మీరు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళకి మామూలుగానే అనిపించి ఉండొచ్చు, కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సేమ్ తిరుపతికి వెళ్ళిన భావన మీలో ఉంటుంది, నాలో అయితే అదే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. చూడండి ఎంత హిల్ స్టేషన్ ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదిగో చూడండి బాగుంది, సూపర్. ఇగో దిగేదని చెప్పాను కదండి, రైట్ సైడ్ నుంచి ఉంటుందని. చూసుకోవచ్చు ఇది దిగే దారి. 2 దారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. చూడండి ఇక దర్శనం అయిపోయింది, కొండపై నుంచి కిందికి దిగినాం. చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిట్ అవగానే ఇటు రాగానే మళ్ళీ ఎంట్రన్స్. చూడండి ఇది కింద భాగం. ఇది దర్శనం చేసుకొని కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక ముందుకు వెళ్ళిపోవడమే. చూసుకోండి రెడ్, పింక్, గ్రీన్. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. లైక్ అయితే గట్టిగా కొట్టేయండి. బ్లూ, ఎల్లో, పింక్, రెడ్, ఎల్లో, ఓవర్.